హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ వెబ్నెట్ వచ్చేసింది ఎగ్జామ్ గురించి. సో మీరు ఇంకా రోస్టర్ విధానం గురించి, ఆ రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో అవన్నీ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం తక్కువ ఉందండి, చాలా తక్కువ ఉంది. 10 days అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల టైం అయిపోద్ది. సో ఉన్న సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకోండి, ఓకేనా? సరే, నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా ఈ 2011 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 75 క్వశ్చన్స్ని వితిన్ 10 minutesలో క్లోజ్ చేస్తానండి. చూద్దాం. పురాణాలను అనుసరించి శాతవాహన రాజులలో చివరివాడు ఎవరు? యాక్చువల్గా మనకు జోగినాయుడు కానీ ఏదైనా తీసుకున్నా కానీ మూడవ పులోమావి ఉంటుందండి, మనకు మూడవ పులోమావి ఉంటుంది. కానీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పురాణాలు అంటే మత్స్య పురాణం అనుసరించి అయితే చంద్రశ్రీ అండి. ఏపీపీఎస్సీ ఒరిజినల్ కీలో కూడా చంద్రశ్రీ అని ఉంది, కానీ మనకు చరిత్ర ఆధారంగా అయితే మూడవ పులోమావి అండి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి బట్టిబ్రోలు శాసనం. శాద్వాదాచల సింహ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ సోమదేవసూరి. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆన్సర్ విజయపురి. శాలంకాయనుల రాజధాని ఏది? ఆన్సర్ వెంగి. శాతవాహనుల శాసన భాష ఏది? ఆన్సర్ ప్రాకృతం. శాలంకాయనుల పోషించిన మతం ఏది? శైవము. తూర్పు చాళుక్యుల్లో గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంట్రో నుంచే పడ్డాయండి. ఇంట్రో వీడియో నేను చేశాను ఆల్రెడీ 2 hours 2.5 hours, దాంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ పడ్డాయి. నన్నయ్య భట్టును పోషించింది ఎవరు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. చాళుక్య చోళుల్లో మొదటి రాజు? ఆన్సర్ మొదటి కులతోంగుడు. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? ఆన్సర్ మోటుపల్లి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే టైం లేదు అసలు. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం? ఆన్సర్ జైనము. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? ఆన్సర్ రుద్రదేవుడు. రుద్రమదేవి పాలనాకాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? ఆన్సర్ మార్కోపోలో. ప్రతాపరుద్ర యశోభూషణంను రచించినది? ఆన్సర్ విద్యానాథుడు. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ఏది? ఆన్సర్ వీరశైవం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సంగీత చింతామణి, నేను రివైజ్ చేస్తున్నానండి ఫాస్ట్గా అంతే. ఈ క్రింది వారిలో సంగీత చింతామణి కర్త ఎవరు? ఆన్సర్ పెదకొమిటి వేమారెడ్డి. ఎర్రాప్రగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ఆన్సర్ ప్రళయ వేమారెడ్డి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని లాస్ట్ 3 పేపర్స్లోనే కూడా చాలా రిపీట్ అయ్యండి. మీకు అబ్జర్వ్ చేసింటే లాస్ట్ 3 వీడియోస్ మీరు కానీ చూసినంటే మీకు అప్పుడే స్ట్రైక్ అయిపోయింది, కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. ఎర్రాప్రగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ఆన్సర్ ప్రళయ వేమారెడ్డి. మేరుక అనేది దేని మీద పన్ను? ఆన్సర్ మాఘాణి భూములు. సముద్ర వ్యాపారాన్ని గురించి విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చే రెడ్డి రాజుల కాలం నాటి కావ్యం ఏది? ఆన్సర్ హరివిలాసము. ఇక్ష్వాకులు స్వతసిద్ధంగా తెలుగువారేనని వాదించింది ఎవరు? ఆన్సర్ కాల్డ్వెల్. గోపాల్చారి తమిళనాడు, తర్వాత గేల్ అని వస్తాడు కర్ణాటకకి సంబంధించి. రాప్సన్ అండ్ బూలర్ వచ్చేసి నార్త్ ఇండియాకి సంబంధించి. తర్వాత గౌతమి బాలశ్రీ చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించింది? ఆన్సర్ వాసిష్ఠపుత్ర పులోమావి. మనం ఇన్స్క్రిప్షన్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేశాం. 10,000 మంది ముస్లిం ధనార్థులను తన సైన్యంలో చేర్చుకోవడం ద్వారా సైనిక సంపత్తిని పెంచుకునే కృషి జరిపిన విజయనగర పాలకుడు? ఆన్సర్ వచ్చేసి 2వ దేవరాయలు. దాని తర్వాత 2వ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్. ఈ ఫారెన్ అంబాసిడర్కి సంబంధించిన డీటెయిల్ చేశానండి, డీటెయిల్ ఏం కాదు, జస్ట్ ఏ కాలంలో ఎవరెవరు వచ్చారనేది గుర్తుపెట్టుకోవడానికి చేశాను. శాలంకాయన అనే పదానికి అర్థం నంది. ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది రాబర్ట్ సువెల్. శాడ్జధరుని సంగీత రత్నాకరం అనే గ్రంథానికి సంగీత సుధాకరం అనే పేరుతో వ్యాఖ్యానం రాసింది? ఆన్సర్ 2వ సింగభూపాలుడు. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరి సమకాలికుడు? ఆన్సర్ సాలువ నరసింహరాయలు. వీరభద్ర విజయమును రచించింది ఎవరు? ఆన్సర్ పోతన. ఆంధ్ర సురాత్రణ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? ఆన్సర్ కాపయ్య నాయకుడు. శ్రీశైలంలోని వీరశిరో మండపాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ అనవేముడు. టైం లేదు కాబట్టి ఫాస్ట్గా రివైజ్ చేస్తున్నానండి. కోహినూరు వజ్రాన్ని ఏ గనుల్లో కనుగొన్నారు? ఆన్సర్ కొల్లూరు. 2వ దేవరాయల కాలంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు? నికోలో కాంటే. చూసారు, అగైన్ 2 ఫారెన్ అంబాసిడర్స్ గురించి ఇదే పేపర్లో, ప్రతి పేపర్లో పడుతున్నాయండి ఫారెన్ అంబాసిడర్స్ గురించి. జలగరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం? ధర్మసాగర్ శాసనం. మనం డిస్కస్ చేసాం ఇన్స్క్రిప్షన్ క్లాస్లో. క్రీడాభిరామాన్ని బట్టి ఈ క్రింది వానిలో ఏ పట్టణం నటులకు నిలమని తెలుస్తుంది? ఆన్సర్ ఓరుగల్లు. హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత పేర్కొనము? ఆన్సర్ కులీ కుతుబ్ షా. దాని తర్వాత హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీకి బ్రిటిష్ వారికి మధ్య పొరపచ్చులు కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఉత్తర సర్కాలు. మోతుర్బా అనేది దేనికి సూచించింది? మగ్గాలపై పన్ను. వహాబీ ఉద్యమం ఎలాంటిది అంటే? ఆన్సర్ బ్రిటిష్ వ్యతిరేకం. రాయలసీమలోని పాలెగాండ్రను అణిచింది? ఆన్సర్ థామస్ మన్రో. ఆంధ్రలో విద్యాభివృద్ధికి గణనీయమైన సేవ చేసింది ఎవరు? ఆన్సర్ క్రిస్టియన్ మిషనరీలు. రంపా విప్లవం చెలరేగిన సంవత్సరం? ఆన్సర్ 1879. 789 అన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి, కంటిన్యూషన్ ఉంది. కంప్లీట్గా డేట్ గుర్తులేకపోయినా కానీ రంపంతో 7 కట్ చేస్తే ముందుకు పెట్టండి, 789 సిరీస్ అయింది. దత్తమండలాల ప్రాంతానికి కార్యక్షేత్రమైన పట్టణం ఏది? ఆన్సర్ అనంతపురం.
నెక్స్ట్ వచ్చేసి తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రం. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పానండి. క్రీస్తు శకం 1843లో మచిలీపట్నంలో ఒక పాఠశాలను నెలకొల్పినది ఎవరు? ఆన్సర్ రెవరెండ్ నోబెల్. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1887. బళ్ళారి నుండి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక ఏది? ఆన్సర్ సత్యదూత. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1956. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన నిర్వహించింది? ఆన్సర్ ముట్నూరి కృష్ణారావు. ఆంధ్రాలో రైతాంగ వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించింది? ఆన్సర్ ఎన్జీ రంగా. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఎప్పుడు నెలకొల్పారు? ఆన్సర్ 1910. దాని తర్వాత దత్త మండలాల్లో మద్యపాన వ్యతిరేక స్వదేశీ ఉద్యమాలను నడిపిన వారు ఎవరు? కల్లూరి సుబ్బారావు. స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ టంగుటూరి ప్రకాశం. ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు? సిఆర్ రెడ్డి. మ్యాగజిన్ గోర్కీ రచించిన మదర్ను తెలుగులోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ కె లింగరాజు, క్రొడివి లింగరాజు అదంటది. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడు ఎవరు? ఆన్సర్ పి ఆనందాచార్యులు. నిజామాంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. శ్రీకృష్ణరాయేంద్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? ఆన్సర్ 1909. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి రామకృష్ణారావు. రజకార్ల నాయకుడు ఎవరు? ఆన్సర్ కాసిం రజ్వీ. మద్రాస్ రాష్ట్రంలో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సుబ్బరాయల రెడ్డియార్. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ అధ్యక్షుడు? ఆన్సర్ న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ డాక్టర్ సంజీవరెడ్డి. మొత్తం చూసుకొని ఉప ముఖ్యమంత్రి ఎవరు, మనకు ముఖ్యమంత్రి ఎవరు, స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, అదేంటారు హైకోర్టు అది ఎక్కడ, తర్వాత దానికి ఎవరు, మొత్తం లాయర్ ఎవరు? ఫస్ట్ భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించింది ఎవరు? ఆన్సర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య. దాని తర్వాత ఆంధ్ర ప్రకాశిక ఎన్నిసార్లు రిపీట్ అవుతారు ఇది? పత్రికా సంపాదకుడు ఎవరు? ఆన్సర్ ఏపీ పార్థసారథి నాయుడు. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఎవరు? సి రాజగోపాలాచారి. దత్త మండలాలకు రాయలసీమ అని నామకరణం చేసింది రిపీటెడ్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సమస్త గాంధర్వ విద్యాగోవిద చెల్లవ్వ ఎవరి ఆస్థాన గాయని? చాళుక్య భీముడు. ఎల్సీఎం ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? కర్నూలు. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచిందని గుర్తించము, తప్పుగా పక్కన పెట్టండి. గుంటపల్లి సిద్ధార్థ చేతి పక్కన పెట్టేసి మిగతా గుర్తుపెట్టుకోండి. పూర్వశైలం ధాన్యకటకం, అపరశైలం శ్రీపర్వతం, ఉత్తర శైలం జగ్గేపేట, మిగతాయి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. శాతవాహనుల కాలానికి సంబంధించిన క్రింది వానిలో ఏది సరైంది? కుటుంబం, రాజరికం రెండు కూడా పితృస్వామికం అండి. మనం మాతృస్వామికం అట్లా కన్ఫ్యూజ్ అవుతాం, రెండు పితృస్వామికమే. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1954. శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? బ్యాగ్ 1937. ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు? చూసారా, మళ్ళీ రిపీట్ చేశాడు, సీఎం త్రివేది. రయత్ అనే ఉర్దూ దినపత్రిక సంపాదకుడు ఎవరు? ఎం నరసింహారావు. అంతే అండి, 7 minutes పట్టింది. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి ఇంట్రో నుంచి పడ్డాయండి. ఇంట్రో నుంచి ఏ క్వశ్చన్స్ పడ్డాయో నేను చూపిస్తాను. ఇది వచ్చిన మూడో పులమే ఇంట్రోకి సంబంధించింది, బట్టిబోలు కాదు, సోమదేవసూరి కాదు, విజయపురి ఇంట్రో నుంచి సంబంధించింది. అంటే చాప్టర్లకు సంబంధించిన ఇంట్రో నుంచి నేను చేశాను కదా 2.5 hours వీడియో, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ అని చెప్తున్నా. విజయపురి 2, శాలంకాయల 3, వెంగి ప్రాకృతం 4, శైవం 5, గుణగ విజయత్తుడు 6, దాని తర్వాత రాజరాజ కాదు 6, మోటుపల్లి 7, జైనం 8, రుద్రదేవుడు 9, మార్కోపోలో 10, దాని తర్వాత వీరశైవం 11, 11 నంది 12, సాల్వ నరసింహరాయలు 13, నికోలకాంటి 14, 15 కులి కుతుబ్ షా, 15 చూస్తున్నాను. అంటే ఇంట్రడక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు పడ్డాయని, కేవలం ఇంట్రడక్షన్ 15, 16 చూసారు కదండి. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ కేవలం అన్ని చాప్టర్లకు సంబంధించిన ఇంట్రో నుంచే పడ్డాయండి. ఓకేనా? అందుకే మీరు ఇంట్రో అది క్లాస్ అనేది చూడకపోతే మళ్ళీ చూడండి. ఎందుకంటే ఇప్పుడంటే ఇంతకుముందు 1 liners కాబట్టి 15 పడ్డాయండి. కమ్సే కమ్ ఇంట్రో నుంచి 5 మార్కులు అయితే రావచ్చండి, అది నా గ్యారంటీ. సరే ఫ్రెండ్స్, మరి బాయ్. టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, చదువుకోండి, గట్టిగా చదవండి. మన బెస్ట్ మనం ఇద్దాం. తర్వాత ఇంకా ఏమంటారు, అది పైన దేవుడి దయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.